ఈ మాయవాళం కనుక్కోలేమని తెలియక ఆంతర్యం వేరుగా ఉంటుంది. వారి ఆంతర్యం ఎలా ఉంటుంది? లోపల భావన వేరుగా ఉంటుంది. ఏంటి ఆ వేరు? నాలాగా నేను అవతరించినట్లుగా ఇంకా కొంతమంది అవతరించి దేశాన్ని ఉద్ధారణ చేస్తురుగాక అని వాళ్ళ భావన. ఆ భావన మనం చెప్తే మన కోసం ఇట్లా మన కోసం ఆయన తపస్సు చేయాలని అసలు తయారు కావని వారి మీద వేసుకున్నారండి. అలాంటి అవతరించిన పెద్ద స్వామి వారు మన కోసం 12 ఏళ్ళు అన్నాహారాలు లేకుండా ఆ గోగర్భంలో ఏ పరిస్థితి లేని చోట, నీళ్లు లేని చోట వారు తపస్సు చేశారే 12 సంవత్సరాలు. మనం 12 రోజులు చేస్తాం. ఆ శక్తిని మనము ఉపయోగపెట్టుకోవాలి. ఆ ఉపయోగపెట్టడానికి నాకు ఉద్రేకంగా ఆదతో పక్క మిమ్మల్ని అందరినీ చూసి సంతోషంతో కొన్ని పొరలు వస్తువు అంతే. నేను చెప్పాలని చెప్పట్లేదంటే కన్నపడ నిజం కూడా నేను చెప్పట్లా, నా భావనలో చెప్తున్నా. అందువల్ల భారత్లోనే నేను అంటున్నాను. మా సద్గురువులు గణిక్షేత్రం భావన గుణిస్తారు భగవంతుడు. వారు ఆ భావంతో కూర్చున్నారు. ఒక్కరైనా మనుష్యానాం సహస్రేష్ కశ్చిత్ జగతి సిద్ధయే జగతానపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః తెలుసుకునేవాడు ఒకనొకడైనా ఈ జ్ఞాన ప్రభావంలో తయారైతే నా 12 సంవత్సరాలు చేసే తపస్సు సఫలమని సంకల్పం చేసి కూర్చున్నారండి. నేను అనుకుంటున్నాను మరి పురస్కాశంలో మా సొంత లక్ష్మే కాదు ఆ విధంగా అయ్యారని. వారు దారపోస్తున్నారండి. వారు సాహిత్యానంట దేని కొరకు? వారు పాండిత్యాలంట డబ్బు కోసం వారు చదువుకుంది ఏంటమ్మా? నేనేదో ఆత్మనాయం అనుకున్నా కాదు. అందువల్ల వారు పాండిత్యమంతా అక్కడ చదువుకున్నంత అక్షరమో ఎవరి కోసం ఖర్చు పెట్టారండి? పెద్దస్వామి వారి సాహిత్యం కోసం. మరి ఆ సాహిత్యం కోసం అండి పెద్దస్వామి వారిగా పెద్దస్వామి చదువుకోవాలా? ఒక స్వామి చదువుకోవాలి. మళ్ళీ వారు చెప్పిన వారే చదువుకోవాలా? మన కోసం, మనం చదివే దానికోసం. మనం చదివి ఏం కావాలండి? అదే దానికోసం అంత కృషి వారు చేసి అది పెద్దస్వామి నిజంగా ఆనందించుంటారు. ఒక్కడైనా నా దుర్గంలో తయారైనా అండి దానం చేయడానికి శరీరాన్ని, వాక్కుని, మనసుని అనుకుంటే సన్యాసంలో కొంతమంది ఉన్నారు. ఆ విధంగా మనము ఈ అవతరణ రోజు బయట ఉయ్యాల ఊపాము. ఊగులాడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. ఊగులాడకుండా ఉండేదానికి మనసుని ఊగులాడుతూ ఉంటుంది. ఇప్పుడు